తాతయ్య చెప్పే కబుర్లంటే రేవంత్, హేమలకు చాలా ఇష్టం. రాత్రి భోజనాలయ్యాక ఆయన చెప్పే కథల కోసం ఎదురు చూసేవారు. ఒకరోజు ఆరుబయట అందరూ కూర్చొని ఉన్న సమయంలో తాతయ్య మాట్లాడుతూ, మా చిన్నతనంలో మేము రోజు చేసే పనుల్లోనే వ్యాయామం ఉండేది. ప్రత్యేకంగా వ్యాయామం అవసరం ఉండేది కాదు అన్నాడు నవ్వుతూ. మరి ఇప్పుడు అని అడిగారు రేవంత్, హేమ. వివిధ యంత్రాల తయారీ మనిషి గొప్పతనానికి నిదర్శనమే. కానీ ఇప్పుడు మనిషి రోజువారీ జీవితంలో యంత్రంల వాడకం పెరిగిపోయింది. దాంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. అందుకే ప్రత్యేకంగా వ్యాయామం, ఉదయపు నడక అవసరం అవుతున్నాయి అన్నాడు తాతయ్య. ఇంతకీ ఈరోజు ఏం చెప్పబోతున్నారు తాతయ్య అన్నాడు రేవంత్. ఈరోజు కథ వద్దులే, ఏవైనా విషయాలు చెప్పు తాతయ్య అంది హేమ. సరే వినండి. చీమల గురించి మీకు తెలుసా? చీమలు ఏ పనైనా ఒక వరుస క్రమంలో చేస్తాయి. క్రమశిక్షణకు నిదర్శనం చీమలు. కాకులు సంఘటితనంగా ఉంటాయి. అంటే కలిసిమెలిసి ఉంటాయి. ఒక కాకికి ఆపద వచ్చినప్పుడు మిగతా కాకులన్నీ సాయంగా నిలుస్తాయి. ప్రపంచంలోనే ఎంతో విశ్వాసంగా ఉండే జంతువుగా కుక్కలకు పేరుంది. యజమాని కోసం అవి తమ ప్రాణాలు కూడా ఇస్తాయి. తేనెటీగలు అనగానే గుర్తొచ్చేది వాటి శారీరక శ్రమ. ఇలా ప్రకృతిలో ప్రతి ఒక్క జీవికి ఒక గొప్పదనం ఉంది అని వివరించాడు తాతయ్య. అంటే ప్రకృతిలో ప్రతి జీవికి ఏదో ఒక గొప్పదనం ఉంది. మరి మనిషిలో ఉన్న గొప్పదనం ఏమిటి తాతయ్య అని అడిగారు పిల్లలు. చీమ, కాకి, కుక్క, తేనెటీగ ఏ జీవి అయినా దానిలాగా తప్ప మరో జీవిలాగా ప్రవర్తించలేదు. కానీ మనిషి మాత్రం తనకున్న ఆలోచన శక్తితో అన్ని జీవుల లక్షణాలను పరిశీలించగలడు. వాటిలా ప్రవర్తించగలడు. అదే మనిషి గొప్పదనం. అయితే ఆ గొప్పదనాన్ని దుర్వినియోగం చెయ్యకూడదు. ఆయా జీవుల మంచి లక్షణాలను మాత్రమే గ్రహించి పాటించాలి అన్నాడు. ఆ మాటలు పిల్లలకు ఎంతగానో నచ్చాయి. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాం తాతయ్య అన్నారు పిల్లలు.